హాయ్ అండి. వెల్కమ్ టు సాయి కటాక్షం. అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి వ్లాగు డోక్పూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్కి మనం మచిలీపట్నం నుంచి బస్సు కూడా అవైలబుల్ ఉంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం కూడా ఉందనుకుంటా, నాకు కన్ఫామ్గా తెలియదు. అట్లానే మనం రోడ్లు కూడా చాలా బాగా నీట్గా వేశారండి. ఇదివరకులా ఇబ్బంది కూడా పడవసరం లేదు. బస్ అవైలబుల్ ఉంది, ఆటోలు అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పూర్వం వచ్చేసి మనం కౌంటర్లో సెల్ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే అలా కాదు. గుడి చుట్టూ కూడాను మండపాలు అవి ఏర్పాటు చేసి విగ్రహాలు అవి పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. మనం ఫోటోలు కూడా దిగొచ్చు. పగల కన్నా నైట్ వెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ చూడడానికి. చాలా బాగా డెకరేషన్ చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా. అట్లానే గుళ్ళో ప్రసంగాలు అవి జరుగుతున్నాయండి. హనుమత్ పారాయణం కూడా జరుగుతోంది. అండ్ టెంపుల్లోకి వచ్చేసి మనకి టెంపుల్ దగ్గర మొక్కుబోళ్ళు కూడా తీర్చుకోవచ్చు. అలాగే 1, 2, 3 స్టే చేయాలంటే కాటేజ్ కూడా ఏర్పాటు చేశారండి. చిన్నపిల్లల ఫంక్షన్స్, పెద్దవాళ్ళ ఫంక్షన్స్ అండ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరన్నా దగ్గరలో ఉండి చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. చిన్న తిరుపతిని మరిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగుంది. ఫోటో సెక్షన్స్ కూడా తీసుకోవచ్చు మనం. అంత బాగుందన్నమాట. అట్లాగే ప్రతి శనివారం కూడా భోజనాలు పెడతారండి ఇక్కడ. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇదివరకు అంత ఇబ్బంది లేదు. రోడ్లు అయితే ముందు మెయిన్ మనకి రోడ్లు ప్రాబ్లం ఉండేది ఇదివరకు. ఇప్పుడు రోడ్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మేము మా అమ్మగారి ఇంటికి వచ్చామండి, నడుపూర్ అగ్రహారం. అక్కడి నుంచి మేము ఆటో మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. అసలు వెళ్ళినట్టే అనిపించలేదు. ఇదివరకు అంత ఇబ్బంది లేదు. రోడ్లు మాత్రం చాలా డెవలప్ చేశారని చెప్పుకోవాలి. అటనే గుడి కూడా ఇంకా డెవలప్ చేస్తున్నారండి. ఇంకా ఇంకా చాలా బాగా ఇదవుతుందని అనుకుంటున్నాము. చూడాలి అనుకున్న వాళ్ళు ఈ టెంపుల్ కంపల్సరీగా విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.